ప్రైజ్ లార్డ్. శిరస్సు తల ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:22 మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంది, సమస్తము పైన ఆయనను సంగమునకు శిరస్సుగా నియమించెను. తల వెంట్రుకలు మత్తయి సువార్త 10:30 మీ తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నవి. కనులు సామెతలు 15:3 యెహోవా కనులు ప్రతి స్థలము మీద ఉండును. చెవులు 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉండును, ఆయన చెవులు వేరేవాళ్ళకు వంగి ఉన్నవి. నోరు సామె 33:6 యెహోవా ఆకు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత సరసహోమములు కలిగెను. ముక్కు సామెతలు 11:22 వివేకము లేని సుందరశ్రీ పంది మొక్కుకున్న బంగారు కమ్మె వంటిది. నాలుక సామెతలు 18:21 జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారందరూ దాని ఫలము తిందురు. హృదయం 44:15 హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధించక మానున. పెదవులు 34:13 చెడు మాటలు మాట్లాడకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. పాదములు 121:3 ఆయన నీ పాదములను తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. గుండె 47:3 గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయును, వారి గాయములు కట్టును. కనురెప్పలు సామెతలు 4:25 నీ కన్నులు ఇటు అటు చూడక సరిగ్గాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. మెడ సామెతలు 6:20-21 నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని నీ హృదయమందు ధరించుకొనుము, వాటిని నీ మెడ చుట్టూ కట్టుకొనుము. ప్రైజ్ లార్డ్. ఒకసారి వారిద్దరి కోసం అందరూ గట్టిగా నెక్స్ట్, దేవుడి యొక్క జననం అనేది ఎలా జరిగింది అని మన కొరకు వాక్య రూపంలో వివరించడానికి కీర్తన వస్తుంది. వారు వస్తుండగా క్లాప్స్ కొట్టి వారిని ప్రోత్సహిద్దామండి అందరం. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఈస్ కీర్తన. ఐఎమ్ స్టడింగ్ 10th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం లోకా సువార్త 1:26-25 వరకు వచనాలు. 6వ నెలలో గాబ్రియేలను దూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుడు నీకు తోడై ఉండునని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనమేమిటో ఆలోచించుకొనుచుండగా దూత, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడెను. ప్రభువైన దేవుని తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరగదానినే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నీకు కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు అనబడెను. ప్రైజ్ లార్డ్. లాజర్ వస్తుండగా దయచేసి అందరూ క్లాప్స్ కొట్టండి. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లాజర్. ఐ స్టడింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం యాకోబు రాసిన పత్రిక 5:13-15 వచనాలు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన
అతడు ప్రార్థన చెయ్యవలెను. ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయుడి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థతపరచును. ప్రభువు అతనిని లేపును. అతడు పాపములను చేసి ఉన్నాడైతే పాప క్షమాక్షణ నందును. ప్రైజ్ లార్డ్. శ్రద్ధగా అందరూ వాక్యం వింటున్నారని ఆశిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా అందరూ శ్రద్ధగా అయిన వెంటనే గట్టిగా క్లాప్స్ కొట్టమని మరొక్కసారి అడుగుతున్నానండి. మా పిల్లలు ఎంతో కష్టపడి చదివి 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 బట్టి పెట్టారండి. మీరు దానికి తగ్గ ప్రతిఫలం మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ హర్ష. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ హర్ష. ఐఎమ్ స్టడీయింగ్ 5th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి 21 వచనములు. దినములు చెడ్డవు గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు క్రాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి ఒకరినొకడు లోబడి ఉండుడి. ప్రైజ్ లార్డ్. దీపు. Praise Lord. My name is Deepthi Tejasya. I am studying 7th class. నేను చెప్పబోయే వాక్యం రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యోగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనున్నట్లు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణుడయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగునట్లు రూపాంతరం పొందిడి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ఇప్పుడు పెద్ద పిల్లలు అయ్యారండి. ఇప్పుడు అందరూ చిన్న చిన్న పిల్లలు అందరూ వచ్చి వాళ్ళు చిన్న చిన్న నోటితో దేవుడి వాక్యం చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. ఫస్ట్ అన్విక. ప్రైజ్ లార్డ్ చెప్పు. మై నేమ్ ఈస్ అన్విక. నేను చెప్పబోయే వాక్యం ఎడతెక్క ప్రైజ్ లార్డ్. ఏం చేయాలంటండి? ఎడతెగక ప్రార్థన చేయాలంటండి. నెక్స్ట్ అయాన్. నోవద్య. వారు వస్తుండగా క్లాప్స్ కొట్టండి ప్లీజ్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ నోవద్య. ఐ స్టడీయింగ్ 3rd క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 12వ అధ్యాయం 9వ వచనం. నీ ప్రేమ ఇసుకపై ఉండవలను, చెడ్డదా నశించుకొని మంచిగా నెత్తుకొని ఉండవలను. ప్రైజ్ లార్డ్. సుహాస్. Praise Lord. Praise Lord. My name is Suhas. I am studying 1st class. నేను చెప్పబోయే వాక్యం 34 కీర్తన 10వ వచనం. సింహం పిల్లలు ఆకలి ఏమి కలవై ఆకలికి నేను యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కుదరై ఉండదు. ప్రైజ్ లార్డ్. మనం యెహోవాను ఆశ్రయిస్తే మనకి ఏ మేలు కొదువై ఉండదంటండి.
కాబట్టి మనం ఆశ్రయించిన మన దేవుడికి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదామండి. సృజన్ గ్రేస్. Praise Lord. My name is Sujan Grace. I am studying third class. నేను చెప్పబోయే వాక్యం యోహానికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను ఒప్పుకోనని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. నెక్స్ట్ ప్రేమ్ కుమార్. ప్రైజ్ లార్డ్. My name is Prem Kumar. I'm studying third class. నేను చెప్పబో వాక్యం సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ ఉదయం నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి నీ అన్నిటికంటే ముఖ్యంగా నీ ఉదయం భద్రముగా కాపాడుకొనుము. ఫైజ్లా. మీరు నవ్వడం వల్ల టెన్షన్ పడిపోయాడు అన్నాడు. ఎంత బాగా చెప్పేవాడు వాక్యం. మన హృదయంలోంచి దేవదారులు బయలుదేరుతాయండి. కాబట్టి మన హృదయాన్ని ఎప్పుడు జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ విజయ్. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ విజయ్, స్టాండ్ 4th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాసత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను సృజించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి. యెహోవాను సృజించుడి. ప్రైజ్ లార్డ్. మా సండే స్కూల్ పిల్లలందరూ చక్కగా వాక్యాలు చెప్పారండి. అందరికి మరొకసారి గట్టిగా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రాగల దినంలో ప్రతి ఒక్కరూ దేవుడి సేవకై విరివిగా వాడబడేటట్లు మీ అందరూ మా సండే స్కూల్ పిల్లలందరి కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నానండి. ఈ కొద్దిపాటి అవకాశం దేవుడు దీవించును గాక.